ఎనీ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉండు, వంటల దగ్గర పరిచర్య చేసే వారిని కూడా దేవుడు తన సేవకులుగా గుర్తిస్తున్నాడండి. ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. పరిచర్యలు చేసే అమాయకం అనుకుంటున్నారు చాలా మంది. లేదు లేదు లేదు, దావీదు గారు మాట్లాడుతూ ఏమన్నారు? యుద్ధమునకు పోవాడికి జీతం ఎంతో, సామాగ్రి వద్ద కావలిమన్నాడు అదే జీతం అంట. మామూలు సంగతేం కాదండి బాబు. ధైర్యవంతులుండు స్థలములోకి వెళ్ళి ముందు వరుస నిలబడి మొదటి బుల్లెట్ నాకే తగలాలని నుంచొని ఫైట్ చేస్తున్న వాడికి ఎంత శాలరీయో, ఆ సామాన్ల దగ్గర కాపురం సేమ్ శాలరీ అంట. వేదిక మీద వాడబడుతున్న వాడికి ఎంతో, వేదికని సిద్ధపరిచిన వాడికి అంతే. ఏం ఆషామాషి సంగతేం కాదండి ఇదే పరిచర్య అంటే. నువ్వే స్థానంలో పరిచర్య చేస్తున్నా. అది తెలియక యోహాన్ గారికి ఎప్పుడు పడితే అప్పుడే నెక్స్ట్ మేమేనంటాం, కుర్చీ మందేనా నెక్స్ట్ మంది కదా, ఎక్కడున్న శాలరీ అదేరా బాబు, ఇక్కడ దాకా రాకర్లేదు, ఇక్కడెంతో అక్కడంతే. ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఇస్తే ఆ డిపార్ట్మెంట్ లో దేవుని కోసం నమ్మకంగా ఉండండి, దేవోత్సంగా వాడబడండి. దేవుడు మన చేతికి ఆయుధములు ఇచ్చే దేవుడు అన్నాడు. గట్టిగా ఆమేనండి.